ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉందని రైతులు వర్షపు నీటిపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకి ఆలోచన చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతులను కోరారు. కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఇప్పటివరకు ఆశించినంతగా పడలేదని, వరి సాగుకు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. రైతులు పంటల బీమా నమోదుకు ఈ నెల 31 వరకు మాత్రమే అవకాశం ఉందని గుర్తు చేశారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. అయితే ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం, అదేవిధంగా కాలువల్లో ఉన్న నీటి విడుదలని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ కూడా 2 విజ్ఞప్తులు అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు వీలైనంత వరకు ఈ ప్యాడీ వైపు కాకుండా రిలేటివ్గా అదర్ క్రాప్స్కి మనం మొగ్గు చూపటం ఈ టైంలో అవసరం. ద సేమ్ అడ్వైజరీ ఆల్సో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. మనకు ఆల్టర్నేట్గా బ్లాక్ గ్రామ్, పల్సెస్ వైపు కొంత ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది మొదటి అడ్వైజరీ. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు రేపు 31 వరకు మనకి పంట బీమా ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది. సో ఈ ఎల్నినో దృష్టిలో పెట్టుకొని ఈ వెదర్ క్రాప్ ఇన్సూరెన్స్ పైన రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా పంట బీమా అనేది చేయించుకోవాలి. రేపు పొద్దున ఈ ఎల్నినో ప్రభావం వల్ల అనుకున్న మేరకు వర్షపాతం రాని పక్షంలో రైతులు ఎవరూ కూడా పంట నష్టం జరగకుండా, రైతులకి ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఈ పంట బీమా ఎంతో సహాయకరంగా ఉంటుంది. సో రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపు ఉన్న ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మూడో అడ్వైజరీ ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని రైతులు ఏ పంట వేయాలనుకుంటున్నారో వీలైనంత వరకు ప్యాడీ డిస్కరేజ్ చేసుకుంటూ మనకి పల్సెస్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిని, వాటర్ స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని రైతులు మనకి న్యాచురల్ ఫార్మింగ్ని కనుక అడాప్ట్ చేసుకున్నట్లయితే మొదటిది వి విల్ ఉన్న సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని రిటైన్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ లేని విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎరువులు, తర్వాత యూరియా కానీ డిఏపి కానీ దాని వాడకాన్ని మనం అవాయిడ్ చేసి సాయిల్లో ఫర్టిలిటీని, దాని భూసారాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైతే ప్యాడీ సోయింగ్ చేశారో అక్కడ కూడా పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తీసుకొని కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఈ వర్షానికి సంబంధం లేకుండా రైతులకి ఆదాయం అనేది కంటిన్యూ అవుతుంది.